యాత్ర మన డిసెంబర్. ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంచిర్యాల జిల్లాలో టీడీపీ శ్రేణులు ధర్నా చేపట్టారు. స్థానిక బస్టాండ్ చౌరస్తాలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు వాసాల సంపత్ నేతృత్వంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు సీఎం చంద్రబాబు సహకరించారని గుర్తు చేశారు. కేసీఆర్ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు శిష్యుడేనని, బీఆర్ఎస్ కు రాజకీయ భయం పట్టుకున్నందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ వెంటనే సీఎం చంద్రబాబుకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని వాసాల సంపత్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఏదైతే నారా చంద్రబాబు గారిని అనుచిత వ్యాఖ్యలు చేసిండో అవి వెంటనే ఉపసంహరించుకోవాలని మేము అడుగుతున్నది ఏంటంటే, కేసీఆర్ 1200 మంది ఆత్మ బలిదానం మీద ఇలా గద్దెనెక్కి మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్లకుప్పగా చేసి మరి ఈ రోజున ఏదైతే అభివృద్ధికి విజన నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని మరి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అంటే మేము అడుగుతున్నాం, ఈ కేసీఆర్ గారికి మరి ఇక్కడ తెలంగాణలో మరి కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో పనిచేయలేదా, కేసీఆర్ మరి చంద్రబాబు నాయకత్వంలో పనిచేయలేదా అని మేము స్ఫూర్తిగా అడుగుతున్నాం. చేసిన అప్పుడు తట్టుకోలేక కేవలం ఇప్పటికీ చంద్రబాబునే విమర్శిస్తున్నాడు. అంటే చంద్రబాబు అంటే కేసీఆర్కి ఎందుకు భయమని, రేపు రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలోకి వస్తే టీఆర్ఎస్ మనగడ ఉండదని తిరుపతి జిల్లా